గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఓయూ భౌతిక శాస్త్ర విభాగంలో ప్రారంభమైన 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బేసిక్ భౌతిక శాస్త్రం నుండే మొదలవుతుందన్న వక్తలు. విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అధికారులకు సరైన అవగాహన లేక కేసీ కాల్వ ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ. పాస్టర్ పగడాల ప్రవీణ్ను హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలి. ఓయూలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ సంఘాల విద్యార్థులు. భౌతిక శాస్త్ర విభాగంలో 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ఓయూ ఆడిటోరియంలో నిర్వహించారు. వీసీ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్సి విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు బేసిక్ మెటీరియల్స్ చదువుతూ వాటిని తయారు చేస్తూ వాటి యొక్క క్యారెక్టరైజేషన్ స్టడీ చేసి అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలిపారు. సింగిల్ డివైస్తో డిఫరెంట్ అప్లికేషన్ పనిచేసే విధంగా, అదేవిధంగా మెటీరియల్ స్పీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ దాని బేసిక్ భౌతిక శాస్త్రం నుండే మొదలవుతుందని తెలిపారు. Further, research must emphasize environmentally sustainable and energy efficient materials. The application of these materials in electronics, aerospace and healthcare is transformative. Ongoing innovation will unlock new markets and drive economic growth. I urge all participants to focus on discovering and developing materials that are not only innovative but also accessible, affordable and sustainable. Their benefits reach the common people, especially those in rural and tribal communities, enhancing their daily lives with practical, durable and eco-friendly solutions. The pursuit of truth through research should always be applied for the welfare of the world. True knowledge uplifts all and should always be aligned with righteous and collective well-being. I wish that this conference serves as a vital forum for scholars, industry leaders and researchers. It fosters knowledge exchange, collaboration and groundbreaking discoveries in material science. మాజీ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్రారంభించారు. అలాగే ఆనరేబుల్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమార్ ములుగురం గారు అధ్యక్షత వహించారు. గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా ఏఆర్సీఐ డైరెక్టర్ ఆర్ విజయ్, ఏఎండి డైరెక్టర్ హైదరాబాద్ నీరజ్ పాండే గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా అటెండ్ అయినారు. ఫార్మర్ వైస్ ఛాన్సలర్స్, డీన్ సైన్స్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్ ఫ్రమ్ వేరియస్ కాలేజెస్, all heads of the departments, CBOS, all faculty members, especially delegates, our alumni of department, one of alumni of department, Iriyala Muralidhar, is going to attend, is going to deliver a lecture, keynote address in this conference. He came from Japan, and another fellow, Professor Jumalagata Srikanth, he came from South. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జగన్ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు.
నంద్యాల తెలుగు గంగ కేసీ కెనాల్ అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగు గంగ కేసీ కాల్వ కింద ఆయకట్టు ఎక్కువగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులకు సరైన అవగాహన లేనందున రైతులకు నీరు అందలేదన్నారు. ఈ యాసంగి సీజన్లో చివరి ఆయకట్టు రైతు వరకు అందరికీ నీరందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నంద్యాలలో అటు తెలుగు గంగ కేసీ కెనాల్ సంబంధించిన అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ నేను గత ఎన్నోసార్లు అసెంబ్లీలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, లేదా కేసీ కెనాల్ రైతులు కావచ్చు, ప్రత్యేకంగా తెలుగు గంగ రైతులు కావచ్చు, ప్రత్యేకంగా రైతులు పడే సమస్యల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతంలో అంటే నేను రైతులు ఎవరైనా రైతే పైన రైతు కింద రైతు అనే తేడా లేకపోయినా కూడా ఆలగడ్డలో అటు కేసీ కెనాల్ కావచ్చు, అటు తెలుగు గంగ కావచ్చు, అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో ఉండడం వల్ల చివరి వరకు నీళ్లు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి రైతు అనే వాళ్ళకి న్యాయం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమని గతం ఫస్ట్ నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు అధికారులతో మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం కేసీ కెనాల్ కింద రైతులు మా ప్రాంతంలో అటు నంద్యాల జిల్లా కావచ్చు అనుకోవచ్చు, ఆలగడ్డ ప్రాంతంలో కావచ్చు, వాటర్ మేనేజ్మెంట్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం వల్ల, చాలా చోట్ల మిస్యూజ్ అవ్వడం వల్ల, కొన్ని ప్రాంతాలకు అసలు ఒక తడి కూడా నీళ్లు రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను రైతులతో ధర్నాలు చేపించి, రైతులతో పాటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని గతంలో ఒప్పించి ఏ విధంగా అయితే చివరి ఆయకట్టు వరకు గతంలో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, పదవులు ఉన్నా లేకపోయినా కూడా ప్రతిసారి కూడా కాలువమ్మడి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని అధికారులతో అవసరమైతే ఒత్తిడి పెట్టి నీళ్లు తీసుకుపోతున్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రము నేను అనుకున్న విధంగా చివరి ఆయకట్టు వరకు అంటే 27 బ్లాక్ వరకు నాకు వస్తుంది. దానికన్నా కింద సుద్దమల్ల వాళ్ళని కూడా వస్తాయి. ఆ ప్రాంతంలో కూడా గతంలో మేము నీళ్లు తీసుకుపోయినాం. ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్ నీళ్లు చూడని రైతులకు కూడా నీళ్లు చూపించినాం. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా జరగలేదు. అది ఎక్కడో మిస్ మేనేజ్మెంట్ జరగడం వల్ల ఈ అందరూ అధికారులందరూ కూడా కొత్తగా ఈ ఏరియాలో పనిచేయడానికి మొదటిసారి మొన్న వచ్చినారు కాబట్టి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది జరిగింది. నేను ఈరోజు మీటింగ్ పెట్టుకొని చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చేవి, కానీ ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల నేను కూడా చాలా ఆలోచనలు చేసినాం. ఇప్పుడు అధికారులు పెద్ద పెద్ద మేధావులతో కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు తీసుకురావడం ఒక ఎత్తు. ఎందుకంటే రైతులు మనం ఏం అనకూడదు, కానీ ఇక్కడ రైతులు కూడా ఏమైపోతుందంటే అందరూ కూడా వరి వేసేసుకుంటారు. రాజమండ్రి వద్ద మత ప్రచారకుడు పగడాల ప్రవీణ్ హత్యకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఆయన్ని హత్య చేసిన దోషులను వెంటనే ఏపీ పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఉస్మానియా యూనివర్సిటీలో క్రైస్తవ సంఘాల విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే పగడాల ప్రవీణ్ అన్న మీద దాడి చేసిన దోషులను శిక్షించాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా మనకు వచ్చేసినటువంటి క్రైస్తవ సంఘాల నాయకులు ఉన్నారు, ఏలియన్ ఉన్నారు, డానియల్ అని ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఇవాళ పగడాల ప్రవీణ్ అన్న మృతికి చాలా బాధాకరం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది, ఈ దేశంలో ప్రతి మనిషికి భావ స్వేచ్ఛ ప్రకటన ఉన్నది, మత స్వేచ్ఛ ప్రకటన ఉన్నది. ఇవాళ ఆర్టికల్ 22, 23 అన్ని కూడా చెప్తున్నాయి. ఇవాళ రైట్ టు లివ్, రైట్ టు లిబర్టీ అని చెప్తా ఉన్నది. ఇవాళ ఎవరైతే దుర్మార్గంగా ఇవాళ కక్షగట్టి ఇవాళ పగడాల ప్రవీణ్ అన్నను దారుణంగా చంపి ఇవాళ సంఘటన చూస్తా ఉన్నాం. దాన్ని ఇవాళ ఏవైతే ప్రభుత్వం ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సాక్షులను ఇవాళ వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉందో పగడాల ప్రవీణ్ అన్న మృతికి కారణమైనటువంటి వారందరిని కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మతోన్మాదులారా,
క్రైస్తవులు చేసినటువంటి అన్యాయం ఏమిటి అని మీరు చెప్పమని చెప్తా ఉన్నాం. అన్యాయం ఏమిటి, ఏం చేసిండ్రు? బడుగు వర్గాలకు క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి లక్షల కిలోమీటర్ల నుండి దేశం వచ్చేసి హాస్పిటల్స్ పెట్టి, కాలేజీలు కట్టించి, స్కూల్స్ పెట్టించి, అంటరాని వాళ్ళను చేరదీసి బట్టలు ఇచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు. అలాంటిది క్రైస్తవ ప్రేమను మేము కూడా తెలుసుకొని లోకానికి చెప్తున్నాము. క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము యేసుక్రీస్తు ప్రకటించినటువంటి మార్గం. ఆత్మల లోకానికి మార్గాన్ని తెలుపుతున్నాం తప్ప మత ప్రచారం చేయడం లేదని హెచ్చరిస్తా ఉన్నాం. మరి పగడాల ప్రవీణ్ అన్న దైవ సేవకులు, మంచి వక్త, మంచి డిబేట్లో అనేక సంగతులను హెచ్చించి మరి సమాజానికి, లోకానికి తెలియపరిచినటువంటి ఘనమైన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తక్షణమే మీర్జాలగూడ కాలనీ వాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీర్జాలగూడ కాలనీ వాసులను బ్లాక్ మెయిలర్స్ అని ప్రస్తావించారని, ఈ విషయానికి సంబంధించి మర్రి రాజశేఖర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసి శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ మీర్జాలగూడలో రోడ్డు ఆక్రమిస్తూ వెలుస్తున్న అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తున్నందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తమ కాలనీ వాసులపై ఆరోపణలు చేస్తున్నారని, తన చుట్టూ ఉన్న కొందరు బీఆర్ఎస్ నాయకులే అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈరోజు ఇక్కడ మా మిర్జాల వెల్ఫేర్ సంఘ ప్రతినిధులు, వెంకటాద్రి నగర్ సంఘ ప్రతినిధులు, మళ్ళీ మిర్జాలగూడ కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ ఇవాళ సమావేశం ఏర్పడడం, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా నా శిరస్సు వంచి, పెద్దవాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం, చిన్న వాళ్ళకి నమస్కారం. అయితే అన్న ఏం లేదు, ఇవాళ మా మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్, నేను స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్, కీర్తి శేషులు శ్రీ జంగాల పెండయ్య గారు అబ్బాయినన్న. అయితే మీ ముందుకు తేవాల్సిన అంశం ఏంటంటే అన్న, మిర్జాలగూడ ఎప్పటి నుంచో చాలా అక్రమాలకు రోడ్ని కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాల మీద 11/9/2020 నుంచి మేము మా పోరాటం సాగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు పోరాటం చేస్తుంటే నిన్న బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటే, మిర్జాలగూడలో హైడ్రా పేరు చెప్పుకొని మిర్జాలగూడ వాళ్ళంట అందరూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట. ఇది ఎంత మాట కరెక్ట్? మేము దీన్ని ఖండిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు. అతను వచ్చి 1 year అయింది ఎలక్ట్ అయ్యి. అతనికి ఈ 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత యాదవ్, తన భర్త రాము యాదవ్ అతనికి ఒక రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అయితే నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనవి చేసేది ఒకటే, వాస్తవాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా అసెంబ్లీలో ఎన్నుకున్నారు అని చెప్పేసి ఎవరో వచ్చి అక్రమ నిర్మాణదారులు అందరూ వచ్చేస్తే వాళ్ళందరినీ అక్రమ నిర్మాణదారులందరినీ పట్టుకుపోయి వాళ్ళ అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తున్నారు. ఇదో దానికి నిలువెత్తు నిదర్శనము ఇంతకుముందు వాళ్ళ కార్పొరేటర్లే చెప్తున్నాడు, అక్రమ నిర్మాణాలను కూర్చోదని అతనే ఒప్పుకున్నాడు. అంటే అక్రమ నిర్మాణాలని ప్రోత్సహించడానికి మేము మిమ్మల్ని ఎన్నుకున్నామా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? మేము ఇక్కడనేమో వర్షాలు పడి డ్రైనేజ్ ఫ్లడ్స్ అని కొట్టుకొచ్చి మా అందరి ఇళ్ళలో వచ్చేసి రోగాలతో కొంచెంమంది చనిపోయారు, డెంగ్యూలు వచ్చి. మా ఇంట్లో సామాన్లన్నీ అతలాకుతలము. మేము వర్షం పడితే బిక్కుమని మేము అందరం ప్రాణాలు అరిచేలు పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాము. ఈ స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటరు మొత్తం లంచాలు తీసుకొని రోడ్ని ఆక్రమించుకున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఆయన కాలం వెల్లడిస్తున్నాడు. మరి ఇందుకు నిదర్శనం ఏంటంటే సార్, ఇంతకుముందు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉండే, ఇంతకుముందు ఎవరు, మైనంపల్లి హనుమంతరావు గారు, అతన్ని కూడా ఇంతకుముందు అతనితో ఉండే ఈ లంచగొండి కార్పొరేటర్ భర్త. ఇదో అప్పుడు ఆ సార్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, ఇది మాది మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, పాత పేపర్ని పెట్టి మా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా తప్పుదో పట్టించాడు. మళ్ళీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ మత్స్యకారులతో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలనలో గత ప్రభుత్వంలో పరిష్కారం కాని మత్స్యకారుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని, రాష్ట్ర మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామన్నారు. వృత్తి నైపుణ్య పరీక్షలు చేయని వారికి చేయించి అర్హులైన వారందరికీ మత్స్య సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తామన్నారు. నమస్కారం. గౌరవ పెద్దలు ముదిరాజ్ కార్పొరేషన్ చేరినటువంటి జ్ఞానేశ్వర్ గారి సమక్షంలో, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఇబ్బందులని ప్రత్యక్షంగా పరోక్షంగా పరిష్కరించే ఉద్దేశంతో నేడు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొండపోచమ్మ రిజర్వ్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని విషయాలని ప్రత్యక్షంగా పనులు తీసుకొని అందులో భూములు కోల్పోయిన వారికి అబద్ధం ఇచ్చుకుంటూ, అదేవిధంగా మత్స్యకార సంపదని మత్స్యకార కుటుంబాలందరికీ చేదోడవాద ఉండే విధంగా కొన్ని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దానికి పక్షంగానే ప్రతి వారం, అంటే గత చైర్మన్ అప్పటి నుంచి ప్రతి సమస్యలున్న దాదాపు వేములకొండ కానివ్వండి, అదేవిధంగా కోల్సాగర్ కానివ్వండి, అదేవిధంగా మన భవనాందపూర్ కానివ్వండి, ముఖ్యంగా కడెం కానివ్వండి, ఇప్పుడు కొండపోచమ్మ కానివ్వండి, అంటే ఎక్కడెక్కడైతే సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే కొంతమంది భూములు కోల్పోయే వారు ఉన్నారు, కొంతమంది వృత్తిపరంగా వారు ఉన్నారు, అందరికీ సభ్యత్వం ఇచ్చే విధంగా, తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలని మత్స్య సంపదని పెంపొంచే విధంగా కొన్ని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. దానిలో భాగంగా నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ వారితో, అంటే ఇంతకుముందు అందరూ స్కిల్ టెస్ట్ పాస్ అయినారు గత 2021-23 అప్పటి నుంచి పెండింగ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అందరి మత్స్యకారులకు సభ్యతలు ఇచ్చుకుంటూ, తద్వారా వచ్చే ఫలాలను మత్స్యకార కుటుంబాలందరికీ చేకూర్చే విధంగా పెద్దలు జ్ఞానేశ్వర్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో నేను సభ ఏర్పాటు చేసుకున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య సంపద ఫలాలని మత్స్యకార కుటుంబాలందరికీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేకూరాలనే ఉద్దేశంతో ప్రతి వారం, అంటే అనుకూలమైన విధానం బట్టి ఎవరైతే సమస్యలు ఉన్నారో మన వేమలకొండ కానివ్వండి. బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన మెటీరియల్ను వేరే చోటికి తరలించి కూటమి ప్రభుత్వం బాపట్ల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మన శాసనసభ్యుల వారు నేనేదో వార్డు పర్యటన, మీ వార్డు మీ ఎమ్మెల్యేను ఏదో కార్యక్రమంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, మరి ఎందుకు అంత భయంలో ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ప్రజలు. నన్ను ఎందుకు అడుగుతున్నా, నేరుగా అక్కడ శాసనసభ్యులు వచ్చారు కదా, ఆయన అడగాల్సి ఉంటుంది కదా, మరి నాకెందుకు ఫోన్ చేస్తా ఉన్నారు సార్? పక్కన మెడికల్ కాలేజ్ ఆపేశారు, దాని గురించి మాట్లాడకుండా ఏదో డెవలప్మెంట్ ఏమైనా ఇబ్బంది ఉందో అని అడుగుతా ఉన్నారు. ఆయనకి ఏం చెప్తాం సార్? అంత పెద్ద మెడికల్ కాలేజీని ఎందుకు ఆపేశారు కూడా తెలియకుండా ఆపేశారు. మా రైల్పేట ప్రాంతం అంతా కూడా మరి దానితో ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అనుకున్నాం. అది ప్రభుత్వం ఉంది కదా, ఏ ప్రభుత్వం వచ్చిందా చేస్తుంది అనేటువంటి కొంత ధీమాతోనే మేము తెలుగుదేశం పార్టీగా ఓట్లేసాం. ఈరోజు తీరా చూస్తే సంవత్సరం మొత్తం ఉంది మెడికల్ కాలేజ్ని పూర్తిగా పెట్టేసారు. అక్కడి నుంచి మెటీరియల్ కూడా తోలుకెళ్ళిపోతా ఉంటే మాకు చాలా బాధ వేసింది అని నాతో చెప్పుకుంటాం. సరే, వారి ఆ పాదయాత్రలో అటు ఇటు తిరుగుతూ ఆ తిరిగిన రోడ్డు మనం వేసిన రోడ్డే, ఆ డ్రైన్ లేదో నీళ్లు పోలేదని ఏదో చెప్తా ఉంటే ఆ రోజు కూడా మనం చెప్పాం వాళ్ళని, ఇంకొక గజం స్థలం ఇవ్వండి, ఆ కాలువ కొంచెం పెద్దగా చేస్తే కానీ పోదని. అంతకుముందు వేసినటువంటి డ్రైన్లో అది చిన్న డ్రైన్, 6 అంగుళాల డ్రైన్ ఉండటం వల్ల మాట్లాడితే పూడుకుపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం పెద్ద డ్రైన్ కడతామని ఆ రోజే అడిగాం. ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను కూడా మళ్ళీ ఒకసారి ప్రజల తరఫున అడుగుతా ఉన్నాను. తప్పకుండా 5 వార్డులో ఆ డ్రైన్ ని కొంచెం పెద్దగా చేయడానికి ప్రజల సహకారం తీసుకొని చేస్తే మంచిది అనేటువంటి విషయం తెలియజేస్తూ, ప్రధానంగా అక్కడ మనం చూడాల్సిందల్లా ఆ ప్రాంత అభివృద్ధి గురించి, ప్రత్యేకంగా బాపట్ల అభివృద్ధి గురించి. జిల్లా తెచ్చుకున్న తర్వాత ఈ జిల్లా ఆర్థికంగా ఇక్కడ వ్యాపారాలు జరగాలి, నిలదొక్కుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి అనేటువంటి ఒక పెద్ద ఎజెండాతో తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ని, టీచింగ్ హాస్పిటల్ ని ఈరోజు అటకెక్కించినటువంటి దుస్థితి మనం చూసాం. ఖచ్చితంగా రైల్పేటలో ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు తప్పకుండా
ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యుని మీరు గట్టిగా అడిగి మరి ఆ ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం కూడా బాపట్ల ప్రజలు అందరూ చేయాలి. దాంతోపాటు ప్రత్యేకంగా రైల్పేట వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళ మీద అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం మార్చి 28న నిర్వహించనున్నట్లు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, టీడీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎండగడతామన్నారు యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి. 28వ తేదీన వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటకు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు ట్రేడ్ యూనియన్ గౌతమ్ రెడ్డి గారి సూచన మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామిరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన ఆయుర్వేద దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని, అందరూ జయప్రదం చేయాలని, అంతేకాకుండా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కార్మికుల కోసం ఆటో కార్మికులకైతేనేమి, ట్యాక్సీ డ్రైవర్లకైతేనేమి, మరియు నాయి బ్రాహ్మణులకైతేనేమి, రజకులకైతేనేమి అనేకమైన కులవృత్తుల వాళ్ళకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించి వారి యొక్క కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంటు ఆ పథకాలన్నీ రద్దు చేయడమే కాకోకుండా అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడి వలసలు పోతే కాలం ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఇవన్నిటిని కూడా ఖండిస్తూ ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఆటో కార్మికులు, కులవృత్తుల కార్మికులు అందరూ కూడా అత్యధికంగా పాల్గొని మన జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుంది. అనంత వెంకటరామిరెడ్డి అన్న గారు అందరూ కూడా జయప్రదం చేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ 28వ తేదీన వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఆ రోజు 9:30కి అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కేక్ కటింగ్ కూడా ఉంటుంది. నా పేరు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు. విజయనగరం జిల్లాలో పోలీసులు డ్రోన్ టెక్నాలజీ సాయంతో పేకాట రాయులను అరెస్టు చేశారు. ఎవరికంటా పడకుండా గుట్టుగా ఓ లారీలో కూర్చొని కొంతమంది పేకాట ఆడుతున్నారు. డ్రోన్ సాయంతో వారిని గుర్తించిన పోలీసులు పేకాట రాయులను అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూ భౌతిక శాస్త్ర విభాగంలో ప్రారంభమైన 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బేసిక్ భౌతిక శాస్త్రం నుండే మొదలవుతుందన్న వక్తలు.
విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అధికారులకు సరైన అవగాహన లేక కేసీ కాల్వ ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ. పాస్టర్ పగడాల ప్రవీణ్ను హత్య చేసిన దోషులను వెంటనే అరెస్టు చేయాలి. ఓయూలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవ సంఘాల విద్యార్థులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.